తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రుణమేళ కార్యక్రమాలను నిర్వహించి మహిళలకు రుణాలు మంజూరు పత్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ విజయ ఆనంద్ ఐకేపీ ఏపీఎం రాములు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ రుణాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందులు కలగడం ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకు ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని, బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే 90 పైసల వడ్డీ ఉంటుందన్నారు. రుణాలను సక్రమంగా చెల్లిస్తే వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి తనఖా పెట్టుకోకుండా గ్రూపులకు రుణాలు అందించడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు రుణాలు అందించడం జరుగుతుందని, ఆహార పదార్థాలు తయారు చేయడానికి ప్రత్యేక రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ విజయ ఆనంద్, ఐకేపీ ఏపీఎం రాములు, సిసి నాగరాజు, మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, కోశాధికారి సంతోషతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నాకు 20 లక్షల లోన్ బయట ఎక్కడ తీసుకోవాలనుకుంటే బయట మినిమం 2 రూపాయలు తీసుకుంటారు. అదే బ్యాంకులో తీసుకుంటే 90 పైసలకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు బ్యాంకులో 90 పైసలు కంటే ఏది మనకు ఉందో రికవరీ పర్సెంటేజ్ 100% ఉంటుందన్న ఆలోచనతోనే ఇస్తారు. ఎందుకంటే పీర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కట్టకపోతే 10 మంది గ్రూప్ ఉంటారు. గ్రూప్లో 10 మంది ఉన్నప్పుడు దాంట్లో 5 కట్టేసి 5 కట్టకుండా ఉంటే మిగతా 5 కలిసేసి వాళ్ళతోని ఆ అమౌంట్ కట్టే స్తోమత ఉంటుంది. కాబట్టి ఎటువంటి హామీ లేకుండా, ఎటువంటి కృషి లేకుండా, ఏం లేకుండా బ్యాంక్ వాళ్ళు 20 లక్షల వరకు 90 పైసలు ఇస్తుంది. కారణం ఏంది? మీద రికవరీ బాగుంటుంది అనేసి. అదే కానీ మీరు ఇంకేం కట్టలేరు అనుకోండి. ఇప్పుడు 20 లక్షలు తీసుకున్నా, 20 లక్షలు తీసుకుంటే 90 పైసల ప్రకారం తీసుకుంటే ఏది వడ్డీ పడుతుంది, ఇంకా కట్టలేదు. ఒక ఎగ్జామ్లో కట్టకపోతే ఏమవుతుంది? ఏది వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీపై అసలు కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అసలుకి వడ్డీ కలిపి మళ్ళీ వడ్డీ పడుతుంది. అప్పుడు ఎవరికి లాస్ అవుతుంది? మనకి లాస్ అవుతుంది. సో మనం ఏది అప్పు తీసుకుంటామో అది సకాలంగా కరెక్ట్గా టెన్షన్గా ఏది డేట్ ఉందో ఆ డేట్కి లక్షకు 3-4 లక్షలు చెప్పిన కట్టుకున్నారనుకోండి, మనకు టైంలో కట్టుకున్న రోజు ఒకటి. రెండవది మన బయట ఎక్కడైనా కానీ ఇప్పుడు ఎక్కడ అప్పు తీసుకోవాలనుకోండి, ఆయన పేపర్లు అంటాడు, అదే అంటాడు, బాండ్ పేపర్ అంటాడు, అన్నీ చేసుకుంటాడు. మరి 2 రూపాయలు వడ్డీ పెట్టుకుంటాడు. ఆ 2 రూపాయలు వడ్డీ పెట్టుకొని అంత ఎక్కువ వడ్డీ పెట్టుకొని అంత ఇబ్బంది పడే కంటే మన 90 పైసల వడ్డీ కంటే ఇది చాలా మేలు కదా. మనం ఏదో ఉందో మనం దేనికి ఏదో వాడుతాము డబ్బులు, మన బర్లకు కానీ, లేకపోతే ఇంటి వ్యవసాయం కానీ, లేకపోతే మన ఫర్టిలైజర్లు కానీ, ఏదో ఒకటి ఆటోలు కొనడానికి ఏదో ఇంట్లో వాడతారు. వాడిన తర్వాత ఏది దాని మీద వచ్చే ఆదాయం ఉంటుందో ఆ వచ్చే ఆదాయాన్ని మన టంజంగా కరెక్ట్గా ఈ టైంలో బ్యాంక్ కట్టుకుంటే మనకి ఏమవుతుంది? తర్వాత లింకేజ్ కూడా చేయడం లేదు. నా పాతది 5 లక్షలు ఉంది. 5 లక్షలు ఉన్న వాళ్ళకి కరెక్ట్గా టంజం కట్టుకున్నాను అనుకో, 10 లక్షలు సారీ ఇస్తాడా బ్యాంక్లో? 10 లక్షలు ఉన్న వాళ్ళకి 15 చేస్తారు, 15 ఉన్న వాళ్ళకి 20 లక్షలు చేస్తారు. అంటే అది ఎప్పుడు చేస్తారు? మనం ఏది అప్పు తీసుకున్నామో అది ప్రతి నెల కరెక్ట్గా టైం కట్టకుండా వస్తే మనకు కరెక్ట్ ఇంకో లింకేజ్ వస్తుంది ఒకటి. రెండో విషయం ఏదంటే మనం ఎప్పుడైతే టైం కడతామో కట్టిన తర్వాత మనకి ఏది 90 పైసలు వడ్డీ పడుతుందో దానిలో పావుల వడ్డీ వస్తుంది. పావుల వడ్డీ ఎప్పుడు వస్తుంది? మీరు కరెక్ట్గా కట్టితేనే. ఏదైతే మనం ప్రతి నెల ఉందో ప్రతి నెల కట్టాలి. ప్రతి నెల ఒక్క నెల కూడా వదలకుండా ప్రతి నెల కట్టుతూ వస్తే ఏమవుతుంది? కంప్యూటర్లో మనం కట్టే డబ్బులకి వడ్డీ కట్టేది. వడ్డీ కట్టిన తర్వాత ప్రతి నెల వీళ్ళు కడుతుంది కాబట్టి సిస్టంలో చూసేసుకొని వీళ్ళకు పావుల వడ్డీ శాంక్షన్ అయిందంటే పావుల వడ్డీ వచ్చి పడుతుంది. అది ఎవరికి? మనకైనా కాదా? 90 పైసలు పావుల వడ్డీ పడిన తర్వాత మనం పడేది ఎంత? 70 పైసలు పడుతుంది. అంటే మనం 70 పైసలకు 20 లక్షలు అప్పు బయట ఏడు దొరుకుతుందా? 7 దొరుకుతుంది. అసలు ఇంత తక్కువలో ఎందుకు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు అంటే మనం కట్టు కరెక్ట్ చేసేది. మీరు మొండిపక్క చేసేదనుకో, మొండిపక్క చేసి ఊరు ఆపిస్తారు, మీకే ఇబ్బంది అవుతుంది. మీరు ఇది 70 పైసల దగ్గర ఇక్కడ 2 రూపాయలు ఇక్కడ, 1 రూపాయి 30 పైసలు ఎక్కువ కడతారు, డబ్బులు కంటే ఎక్కువ కడతారు. అప్పుడు లాస్ ఎవరికమ్మా? మనకి. అంటే మనం టంచంగా కరెక్ట్గా టైంగా కట్టుకుంటే మంచి బ్యాంక్ అప్పు మనకు వస్తుంది ఒకటి. రెండవది మనం కట్టకపోతే మనకు ఎక్కువ వడ్డీ పడుతుంది రెండవది. దాని తర్వాత మనం అట్లా ఎక్కువ వడ్డీ బ్యాంకులో కట్టకుండా బయట వేయడం అనుకో 2 రూపాయలు వడ్డీ మనకి లాసు. ఇంకోటి ఏంటంటే స్వయం సిద్ధ లోన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ ప్రకారం 20 లక్షలు ఇచ్చేసి కానీ నేను ఒక కిరాణా దుకాణం పెట్టుకున్నా. సార్ ఇప్పుడు కిరాణా దుకాణం పెట్టినా నేను గ్రూప్ సభ్యురాలు మా గ్రూప్ టంచంగా కరెక్ట్గా కడుతారు, నా కిరాణా షాప్కి 2 లక్షలు 1 లక్ష 3 లక్షలు వస్తుంది అంట 100% ఇస్తారు. ఎందుకంటే అది వ్యాపారం ప్రకారం. ఎందుకంటే గ్రూప్ ప్రకారం 20 వరకు వేయడం, 20 కంటే ఎక్కువ వేయడానికి రాదు కదా. గ్రూప్లో 5 మంది 6 మంది తీసుకోరు. నేను స్వయం సిద్ధ కింద కూడా మనం లోన్ పెట్టుకోవచ్చు. స్వయం సిద్ధ కింద ఏది దగ్గర మనకు 20-30 ప్రోడక్ట్ ఉంటుంది దాని కింద. అంటే కిరాణా షాప్ కానీ, బట్టల దుకాణం కానీ, రిపేరింగ్ కానీ, లేకపోతే ఎంబ్రాయిడరీ కానీ, టైలరింగ్ కానీ, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. దాంట్లో పెట్టుకున్న తర్వాత దాంట్లో ఎంత పడుతుంది? రూపాయి వడ్డీ పడుతుంది.
దాంట్లో ఏంటంటే 50,000 నుంచి 5 లక్షల వరకు ఇవ్వచ్చు దాంట్లో. అంటే దాంతో ఏమవుతుందంటే మనకు ఏది వెసులుబాటు ఉందో, అంటే నార్మల్గా ఎలా అవుతుందంటే గ్రూప్లో 10 మంది ఉంటారు, 10 మంది కలుపుకుని డబ్బులు గ్రూప్ కలుపుతారు. ఇప్పుడు నాకు అడిషనల్గా కావాలి, నా సొంతంగా వేరేగా డబ్బులు కావాలనుకో స్వయం దగ్గర కూడా ఇస్తారు దాంట్లో. ఇంకోటి ఏంటంటే పిఎంఎఫ్ఎంఈ లోన్ ఉంటుంది. ఇప్పుడు సార్ దీని మీద కట్టుతున్నాం, కరెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు, అయితే బయట గవర్నమెంట్ స్కీమ్లో సబ్సిడీ ఇస్తారు, మరి మాకు సబ్సిడీ రాదా అంటారు. ఇప్పుడు సబ్సిడీ లోన్ పెట్టుకోవాలనుకో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పెట్టుకునే వాళ్ళకి ఇస్తుంది. నార్మల్గా ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ ఆ కార్పొరేషన్లో బడ్జెట్ ఉంటేనే మనకు సబ్సిడీ వస్తుంది. కానీ సబ్సిడీ మాకు కాదు, మేము రెగ్యులర్గా కట్టుకుంటాం, మేము కరెక్ట్గా కట్టుకుంటాం, మీద మంచి కరెక్ట్గా మా గ్రూప్ ఉన్నది, మేము తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి డిఫాల్ట్ చేయకుండా కరెక్ట్గా ఉన్నామంటే నాకు పిఎంఎఫ్ఎంఈ లోన్ ఉంటుంది. పిఎంఎఫ్ఎంఈ లోన్ అంటే ఏదైనా కానీ మనకు ఉత్పత్తిదారు నార్మల్గా ఏదంటే మనకు ఏది యాక్టివిటీ ఉంటుందో, అంటే నార్మల్గా మనకు భోజనానికి సంబంధించినవి కానీ, అంటే చట్నీలు కానీ, పల్సెస్ కానీ, ఏదైనా యాక్టివిటీ ఉన్న వాటికి పిఎంఎఫ్ఎంఈ లోన్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే మనం ఏది లోన్ తీసుకుంటామో దాంట్లో 25% సబ్సిడీ వస్తుంది. అది 25% ఎప్పుడు సబ్సిడీ వస్తుంది? 2 సంవత్సరాల తర్వాత. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ సబ్సిడీ రాగానే మీకు చెక్ ఇవ్వడానికి రాదు, ఎఫ్డీ ఇచ్చి పెడతారు. ఇప్పుడు నేను ఆ బ్యాంకులో అప్పు తీసుకున్నా, బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, నువ్వు 5 సంవత్సరాలు కట్టుకోవాలమ్మా, 5 సంవత్సరాలు కట్టుకుంటే నేను రెగ్యులర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను తీసుకున్న అప్పు ఉంటుంది, నేను మాట వస్తే 5 లక్షలు తీసుకున్నా, 5 లక్షలు అప్పు తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు రెగ్యులర్ కట్టా. 2 సంవత్సరాలు రెగ్యులర్గా కట్టుకుంటూ వస్తే దాని ప్రకారంగా పైన వాళ్ళు చూసి ఏంటారు, ఆమె రెగ్యులర్ కడుతున్నారు కదా అనేసి వాళ్ళకి 25% సబ్సిడీ ఇస్తారు. ఏదైతే మనకు 99 ప్రోగ్రాంలో ఏదైతుందో మన ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఈరోజు 29వ తారీఖు నాడు రుణమేళ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు సంబంధించినటువంటి నిలబడి మీటింగ్ మన మండల సమైక్య స్పెషల్ మండల సమైక్య ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు అన్ని డిపార్ట్మెంట్ కాకుండా ఏంటంటే మన బ్యాంక్ మేనేజర్ ద్వారా ఏ గ్రామాల్లో ఎంత లోను శాంక్షన్ అయింది, ఈ సంవత్సరంలో ఎన్ని గ్రూపులు ఇంతవరకు ఈరోజు వరకు ఎంత ఇవ్వడం జరిగింది. రేపు 2వ తారీఖు నాడు మన టార్గెట్ 5 కోట్ల రూపాయలు మన మండల సమైక్య నుండి మన జమ్మూసెట్టు జిల్లా సమైక్యకు, అక్కడ జిల్లా సమైక్యలో ప్రతి మండలం నుండి ఇద్దరు అధ్యక్షులు కార్యదర్శి వెళ్ళడం జరుగుతుంది. జమ్మూసెట్టు తీసుకొని అక్కడ కన్సల్ట్ 2వ తారీఖు నాడు కన్సల్ట్ మినిస్టర్ సంబంధించినటువంటి కలెక్టరు, మినిస్టరు, కన్సల్ట్ జిల్లా లెవెల్ అధికారులు అక్కడ మండల సమైక్యలో కూడా అక్కడ అధ్యక్షురాలు చేతి మీద 5 కోట్ల రుణాలు పంపిణీ కార్యక్రమంలో కూడా మన అధ్యక్షుల కార్యదర్శి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈరోజు మన మండల సమైక్యలో కండక్ట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ తరఫున మన సెక్రటరీ శివ మేడము కలెక్టర్ ప్రకారం ఈరోజు కూడా మనం నిర్ణయించడం జరిగింది. మరి ఈ మీటింగ్కు మన మేనేజర్ గారు కూడా మన ఎస్బీఐ బ్యాంక్ నుండి మన మహిళా సంఘాలకి ఈరోజు 4 గ్రూపులకు శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శాంక్షన్ లెటర్లో ఒక్కొక్క గ్రూప్ మినిమం 20 లక్షలు, 15 లక్షలు, 18 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రుణాలు పంపిణీ చేయడానికి ఖచ్చితంగా ప్రతి బ్యాంకు నుండి మనకు బ్యాంకు మేనేజర్ రావాలి. ఈరోజు మన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ రావడం జరిగింది. మనందరి తరఫున కొన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుంది. సార్ మనందరి తరఫున సార్ మీరు మాట్లాడగలరని